నృత్యం దర్శయామి. ఆవిడ ఏదో చెయ్యదు. నృత్యం అంటే ఏదో కస్తూరీతి లకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని నర్తిస్తోంది అనుకోండి. ఇప్పుడు ఆవిడ కనపడుతుందా, కృష్ణుడు కనపడతాడా? ఆవిడ కనపడదు, కృష్ణుడు కనపడతాడు. అంటే ఆమె నర్తిస్తుండగా మనసు కాస్త ప్రశాంతంగా కదులుతూ చూస్తుంది, కానీ భగవద్ దర్శనమే అవుతుంది. కాస్త మనసు కదలడానికి అవకాశం ఇవ్వడానికి ఈశ్వరుడికి రాజోపచారం తీసుకొస్తారు. అసలు పూజా విధానంలో ఉండేటటువంటి గమ్మత్తు అదంతా. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఒక్కసారి ఆ కాళీయుని పడగల మీదకి ఎక్కి నృత్యం మొదలుపెట్టాడు. అది ఏదో అడ్డదిడ్డంగా పావును చంపేసేవాడు తొక్కేసినట్టుగా ఎగిరి కాళ్ళు పెట్టి తొక్కేయడం కాదు, అది హృద్యమైంది. నృత్యం అని ఒకటి ఉందనుకోండి, ఒక్క నృత్యమే చేస్తున్నారు అనుకోండి, ఓ పక్క వాయిద్యాలు లేవు, ఓ నటువాంగం లేదు, ఓ కీర్తన లేదు, ఏమీ లేదు. అది ఎలా ఉంటుంది చూడటానికి? చాలా పేలవంగా ఉంటుంది అప్పుడు. అందుకే అది నృత్యం అయితే పాట పాడేవాడు ఉండాలి, మధ్యలో వాయించేవాడు ఉండాలి, వేణువు వాయించేవాడు ఉండాలి. ఇవన్నీ ఏవి అక్కడప్పటికప్పుడు? అది ఆ చూడగలిగిన కన్ను మనకి ఇచ్చారు కవులు, వాళ్ళు అలా చూశారు. కాబట్టి యమునా వీచి మృదంగ వజ్జములు మ్రోయం తీరగోపౌఘర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగ జించత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ గంజాక్షు నిర్మర్దనాక్షము హృజ్యద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్. ఇప్పుడు అద్భుతమైన నృత్యం అనుకోండి, వేదికలు పట్టవు, జనంతో నిండిపోతాయి. శోభానాయుడు గారు వచ్చి పద్మావతి పరిణయం చేస్తున్నారు అన్నాను అనుకోండి, ఈ ప్రాంగణం పడుతుందా? పట్టదు. నర్తకీమణి యొక్క శక్తిని బట్టి వచ్చే వాళ్ళ సంఖ్య ద్విగుణీకృతం అయిపోతుంది. ఆవిడ అలా రమిస్తుంది చేస్తూ. ఆవిడ పద్మావతీదేవిగా చేస్తున్నారనుకోండి, చూసేవాడికి శోభానాయుడు గారు కనపడరు, పద్మావతీదేవే కనపడుతుంది అంతే. ఆవిడ అలా ఒదిగిపోతారు దాంట్లోకి. అలా నటరాజ అనుగ్రహం ఆవిడికి. కాబట్టి ఇప్పుడు ఆయన నృత్యం చేస్తే మామూలు వాళ్ళు చూస్తారేమిటి, దేవతలందరూ కూడా వచ్చి చేరాలి. ఇప్పుడు ఎంతమందికి దానికి ప్రేక్షకులు? అదృష్టం ఏమిటంటే ఏమీ తెలియని గోపాల బాలురు మొదటి వరుసలో యమున ఒడ్డు నిలబడి చూస్తారు. ఆయన నృత్యం చేస్తే మామూలు వాళ్ళు చూస్తారేమిటి, దేవతలందరూ కూడా వచ్చి చేరాలి. ఇప్పుడు ఎంతమందికి దానికి ప్రేక్షకులు? అదృష్టం ఏమిటంటే ఏమీ తెలియని గోపాల బాలురు మొదటి వరుసలో యమున ఒడ్డు నిలబడి చూస్తున్నారు. దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. యమునా వీచి మృదంగ మధ్యములు మ్రోయన్, యమునా నది యొక్క తరంగములు కదులుతుంటే మృదంగాలు వాయిస్తున్నట్లుగా ఉంది. ఆ ఒడ్డున ఉన్నటువంటి గోపాల బాలురందరూ సంతోషంతో హాయ్ హోయ్ అని అరుస్తున్నారు. కృష్ణుడు ఒక్కొక్క పడగ మీద తొక్కేస్తుంటే వాళ్ళందరి యొక్క సంతోషంతో కూడినటువంటి అరుపులు పాట పాడుతున్నట్లుగా ఉంది. మనోజ్ఞధ్వనితంబు గేయముగా జించత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్, కాళీని యొక్క పడగలే ఆయనకి రంగస్థలం అయ్యే. పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాక్షము హృద్యాద్భుత భీమమై పరగా. అద్భుతమైనటువంటి నృత్యం మామూలు రంగస్థలం మీద ఎవడైనా చేస్తాడు, కానీ ఆయన చేసినటువంటి నృత్యం మామూలు నృత్యం కాదు, పావు పడగల మీద చేస్తున్నాడు. రంగస్థలం కుంగుతూ పైకి లేస్తోంది అనుకోండి, నృత్యం చేయడం అంత తేలికేం కాదు. పడగలు కిందకి వెళ్ళిపోతున్నాయి తొక్కుతున్నప్పుడు, ఒక పడగ కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో పడగ మీదకి ఎక్కుతూ ఉండాలి. ఇది ఏదో ఎగబాగుతున్నట్టు కిందకి దూకుతున్నట్టు ఉండకూడదు. రంగస్థలం కుంగి పైకెడుతున్నా కూడా ఆ నృత్యం అంత అందంగా ఉండాలి.